రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టంగుటూరు మండలం నాయుడుపాలెంలో రాష్ట్రంలోని మాల ఉద్యమకారులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమాన్ని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ నిర్వహించారు. దళితుల అభివృద్ధిని చూడలేని చంద్రబాబు నాయుడు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి వర్గీకరణ ఏర్పాటువాదం తీసుకొచ్చి ఇరువురి మధ్య వివాదాన్ని రాజేశారని చెన్నకేశవులు అన్నారు. మండలిలో వర్గీకరణ బిల్లు వీగేసరికి ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దాన్ని అడ్డుకుంటామని అన్నారు. కార్యక్రమంలో రాజారావు, మేజర్ చంద్రకాంత్, శ్రీకాంత్, నరసింహమూర్తి, పండు, అశోక్, తుమ్మల ఫ్రాన్సిస్, చిట్టిబాబు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పాటలు పాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఈ దేశ చరిత్రలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అవార్డు రాష్ట్రం నలుమూలల్లో ఉండి మాల కులం కోసం అహర్నిశలు పోరాడినటువంటి పోరాట యోధుల్ని సన్మానించడమే కాకుండా వాళ్ళందరిలో ఒక మనోధైర్యాన్ని నింపి భవిష్యత్తులో మనం ఏం చేయాలో ఒక కార్యాచరణ తీసుకొని ఎవరైతే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వర్గీకరణ చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వర్గీకరణ చేసి మేము చేశామని అనిపించుకుంటూ ఒక్కడుగు ముందుకేసి తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీ మాల మంత్రితోటే వర్గీకరణ బిల్లు పెట్టించాను, మీ గొంతులు మీ వాడితోటే కత్తిపెట్టి కోయిస్తున్నాను, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకు సవాల్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణ చేసి రాజ్యాంగాన్ని తుంగలోకి తెక్కి ఎస్సీలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసి తిరిగి మళ్ళీ ముడ్డికి తాటాకు మెళ్ళ ముంత కట్టి ఊరికి దూరంగా పెట్టడానికి మీ కుతంత్రాలని అంబేద్కర్ వారసులైనటువంటి మాలలు గమనించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడ్డాం, ప్రాణాలైనా వదిలేస్తాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, చంద్రబాబు నాయుడు దించేస్తాం, వర్గీకరణ వ్యతిరేకిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. జై భీమ్. బుద్ధుడి మార్గంలో అనేక మంది గుడ్డా కోసం లేని వాళ్ళకి కోటు బూటు ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, ఈ దేశం కావాల్సిన అక్షరాలను ఇచ్చింది, ఆకలిని ఇచ్చింది, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. దానికి ప్రత్యేకంగానే రాజ్యాంగాన్ని కాపాడే ఈ యొక్క మాల ఉద్యమకారులకు రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా రాష్ట్ర చరిత్రలోనే ఈ యొక్క తూర్పు నాయుడుపాలెంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉగాది పురస్కారాలు ఇస్తున్నాం. నిజమైనటువంటి ఉగాది, నిజమైనటువంటి అంబేద్కర్ వర్గులు మేము అందుకే ఉగాది రిజర్వేషన్ వర్గీకరణని ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాలల గొంతు కోయడానికి నాంది పలికారు. అదే మినిస్టర్ గారిలో, అదే మినిస్టర్ గారి యొక్క ఇంటి పక్కనే మేము ప్రత్యామ్నాయంగా వర్గీకరణను ఆపడానికి పునాదులు వేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తాం. ఉగాది సందర్భంగా ఇక్కడ సంతోషంగా ఈ అవార్డులు తీసుకుంటున్నాం అనే భావన మాకు లేదు. ఎందుకంటే వర్గీకరణ పోరాటంలో అనేక మంది అనేక సంవత్సరాలుగా అసూలు పోయడం జరిగింది. అనేక కుటుంబాలు నాశనం అయిపోయి మన అధినేత పివి రావు కూడా ఈ ఉద్యమంలో చనిపోవడం జరిగింది. చరిత్రలో ఉద్యమకారులు ఎప్పుడు కూడా గౌరవించబడతారు అని చెప్పడానికి ఈ సన్మానాలు ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు మాతో పాటు పనిచేసిన నాయకులే కాకుండా మా వెనుకున్న యువత కూడా ఇదే స్ఫూర్తితో ఎంత కాలమైనా సరే మనం ఈ వర్గీకరణ వ్యతిరేకానికి పోరాడతాం, మన ప్రాణాలనైనా అర్పిస్తాం. చంద్రబాబు లాంటి 100 మంది వచ్చినా సరే మాలలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై పీ. డి న్యూస్లో నేటి మాట.